నమస్తే సార్. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా, చైతన్య రథం వీక్షకులు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యం. నిన్న వారి శ్రీమతి మాట్లాడుతూ తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్లే మాట్లాడుతున్నారు తప్ప ఆమె సొంతంగా మాట్లాడడం ఏం కనపట్లేదు అక్కడ. ఈ నేపథ్యంలో మొన్న బెంగళూరు వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి తిరిగి రేపు పరామర్శించడానికి రాగల కారణం ఏంటి, దాని వెనక ఏమైనా కుట్ర ఉందా అని ప్రజల అనుమానం. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇంతకుముందు బ్రహ్మంగారు మీరు ఇంట్రోలో చెప్పారు, ఆమె వంశీ గారి భార్య పంకజశ్రీ ఆమె కొన్ని అపోహలు ఆరోపణలు అన్నట్టుగా చెప్పారు. మీరు అపోహలు అనుకోవటానికి ఇక్కడ ఏమి లేదండి. ఆమె చెప్పింది వాస్తవమే అయి ఉండొచ్చు. వంశీకి ప్రాణాపాయం ఉందనేది ఆమె భయపడటంలో అసాధారణమైన విషయమే కాదు, నిజంగా భయపడాల్సిన అంశమే. గతంలో ఎప్పుడు జైళ్లలో హత్యలు జరిగిన చరిత్ర లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో మీకు గుర్తుందో లేదో, పరిటాల హత్య కేసులో ముద్దుసీనుని జైల్లోనే చంపారు. అట్లా జైల్లో చంపటం అనేది ఒక చర్చిలోనో ఒక మత ప్రాంతం ప్రదేశంలో జరిగే దానికన్నా కూడా చాలా తీవ్రంగా భావించాల్సిన అంశం. ఎందుకంటే ముద్దాయిలు కానీ నేరస్తులు కానీ జైలు కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళకుండే భద్రత ఒక విఐపికి ఎంత భద్రత ఉంటుందో అంత భద్రత ఉంటుందండి. బయటన్న ప్రాణానికి భద్రత ఉండకపోవచ్చు, కానీ జైల్లో ఉండకపోవటానికి అర్థం లేదు. కానీ జైళ్ళల్లో కూడా భద్రత లేదు అనేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే శంకుస్థాపన జరిగింది, నాంది జరిగింది. అది చాలా తీవ్రమైన అంశం. ఒక కస్టడీలో ఒక నేరస్తుడిని, అందున ఒక పెద్ద హత్యా కేసులో నిందితుడిని హత్య చేశారంటే ఇక ఆ హత్యా కేసుకు సంబంధించినటువంటి ఇవేవి కూడా ఆధారాలు దొరకనివ్వకుండా చేయటానికి చేసిన ప్రయత్నం. అలాగే మీరు గమనించండి, వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ఆయన స్వయం పర్యవేక్షణలో జరిగింది. ఆ తర్వాత అనేక మంది సాక్షులు అందరూ కూడా ఖతమైపోయారు. ఆ తర్వాత అక్కడ ఆ రోజు అతను కట్లు వేసిన అభిషేక్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో కుర్ర డాక్టర్, ఆయన కూడా చనిపోయాడు. అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు వివేక గారి హత్య కేసులో సంబంధికులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవటం అనేది. కాబట్టి ఇవాళ పంకజశ్రీ గారికి ఏం అనుమానం వచ్చిందో మనమైతే చెప్పలేము. ఇప్పుడు విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు అంత అభేద్యమైందైతే కాదు. కొంతమంది కనుక తలుసుకుంటే ఫ్యాక్షన్ లీడర్స్ లాంటి వాళ్ళు దాన్ని ఏదైనా చేయగలరు. అందులోనూ ఇవాళ అతని మీద అన్ని నేరాలు ఉన్నాయి. అతను ఒక వైసీపీ పార్టీ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఆయనకి ఏదైనా హాని తలపెట్టి ఆ నేరాన్ని ప్రభుత్వం మీద నెట్టడం పెద్ద విషయమేం కాదు. అయితే ఇప్పటికే విజయవాడ జిల్లా కారాగారం అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ జైల్లో బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, తర్వాత ఈ గంజాయి ముఠాలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ పరిసరాలకు రాకుండా ఇప్పటికే నివారణ చర్యలు తీసుకున్నారు. ఆయనకి ఏ బ్యారక్లో అయితే ఉన్నాడో ఆ బ్యారక్కి సంబంధించి పట్టాలు కట్టారు, ఆయన యొక్క డైరెక్ట్గా ఆయన కనపడకుండా. ఎందుకంటే ఒక రక్షణ వలయం లాగా ఏర్పాటు చేశారు అంతర్గతంగా. జైలు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆయనకి ఏదైనా హాని జరిగితే వాళ్ళ ప్రమేయంతో జరిగినా వాళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళ ప్రమేయం లేకపోయినా వహించాలి. కాబట్టి సహజంగా ఇప్పుడు పంకజశ్రీ గారు అంత అనుమానం అంటే డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ఆమెకు తెలుసు తన భర్త ఎలాంటి నేరాలు చేశాడు, ఎలాంటి ఘోరాలు చేశాడు, ఎన్ని అకృత్యాలు చేశాడు, ఎన్ని హత్యలు అత్యాయత్నాలు, అవన్నీ ఆమెకు తెలుసు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో జరిగిన రాజకీయాలు కూడా ఆమెకు తెలుసు. ఆమె విద్యావంతురాలు, ఆమె నిశానీ కాదు, లేకపోతే పూర్వకాలపు మనిషి ఏం కాదు. ఆమె చాలా అప్డేట్గా ఉంది, అన్నిటిలోనూ మంచి అవగాహన ఉంది. కాబట్టి ఆమెకు ఉండే భయాలు ఆమెకు ఉంటాయి. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఆ వంశీని ఖర్చు చేసి దాన్ని రాజకీయంగా ఇతరులు ఉపయోగించుకోవచ్చు, కానీ ఆమెకు భర్త, ఆ కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఆమె ఆవేదన ఆమెకు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అపోహ అనుకోవటానికి కూడా లేదు. ఆమె అపోహని పోలీసులు కూడా పిలిపించి ఆమెకు ఉన్నటువంటి అపోహలను ఒకసారి రికార్డు కూడా చేయించాలి. ఎందుకంటే ఎవరి మూలాన ఉంది, అతను గతంలో చేసిన ఈ నేరాల్లో ఎవరు బాధితులు అయ్యారు, ఆ బాధితుల నుంచి ఏమైనా ప్రమాదం ఉందా, ఏ సోర్స్ నుంచి ఉందనేది కూడా ఆమెతోనే చెప్పించాలి. ఇప్పుడు అలాగే తెలుగుదేశం మీద కార్యాలయం మీద దాడి చేశాడు. ఆ దాడిలో ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేశాడు. దానికి సంబంధించిన అన్ని వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతన్ని వాళ్ళ ఇంటికి ఇక్కడ హైదరాబాద్లోకి తీసుకురావటం, హైదరాబాద్ నుంచి కోర్టుకు తీసుకెళ్ళటం, విజయవాడ అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళటం అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆమెకి ఏమైనా దళిత నాయకులు ఏమైనా చేస్తారు అని ఏమైనా భయం ఉందా, సత్యవర్ధన్ కుటుంబీకులు చేస్తారని ఉందా? వాళ్ళకంత ఆర్థిక పరిస్థితి కానీ అంత అంగబలం కానీ అర్ధబలం కానీ ఉంటే ఇతని చేతిలో కిడ్నాప్ అయ్యే పరిస్థితి ఉండదు కదా బ్రహ్మం గారు. అది ఇవన్నీ కూడా మనం ఆమెతోనే చెప్పించాలి వాళ్ళు. ఎందుకంటే ఒక జైల్లో ఉన్న వంశీ భార్య
అంత పెద్ద మాటలు అంటే మాట్లాడుతుందంటే ఆమెకు కూడా తెలిసిన నేరాలు ఏమైనా ఉన్నాయా పోలీసులకు తెలియని, అంటే అలాంటి వాళ్ళ నుంచి ఏమైనా వాళ్ళ కుటుంబానికి కానీ ఆయనకి కానీ థ్రెట్ ఉందా, అవన్నీ కూడా తీసుకోవాలి. తీసుకుంటే తగిన భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆయనకి ఏ క్వార్టర్స్ నుంచి థ్రెట్ ఉంది, అంటే ఏ వర్గాల నుంచి ఉంది, ఏ వ్యక్తుల నుంచి ఉంది, ఏ కేసుల్లో ఇతను వాళ్ళ మీద ఏం చేశాడు అని ఒక రికార్డ్ చేయటం అయితే బెటర్ అండి. మనం ఈ చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు చూసారా, ఆమె అంత మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఆమెకి మరి ఏదన్నా అవగాహన ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. నిన్న ఆమె అనగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారండి. మీరు అన్నట్టు ఇందాక పట్టాలు కట్టడం జరిగింది, సిబ్బంది కూడా బాగా విపరీతంగా పెంచారు. అయినా కానీ జగన్ రెడ్డి వస్తున్నారంటే భయపడుతున్నారు ప్రజలు. అవును, ఏదో జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు గమనించారో లేదో, మీరేమి ప్రభుత్వానికి తగ్గక్కర్లేదు, మీరు చేయదలుచుకొని అన్నీ మీరు చేయండి, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, మహా అయితే ఒక 3 నెలలు జైలు శిక్ష వేస్తారు, మీరు నా కథ చదువుకోండి అని చెప్పాడు. నేను 16 నెలలు జైల్లో ఉండి బయటికి రాలేదా, బయటకు వచ్చి ప్రజలను వంచలేదా, నేను ముఖ్యమంత్రిని కాలేదా అని, అంటే ఆయనది ఒక ఆదర్శమైన కథలాగా, అదొక మహాభారతం, రామాయణం లేకపోతే భాగవతం లాగా అనుకుంటున్నాడు, ఒక పురాణ ఇతిహాసం లాగా అనుకుంటున్నాడు, తను ఒక పురాణ పురుషుడిలాగా అనుకుంటున్నాడు. కానీ ఆయన వెళ్ళింది క్రిమినల్ కేసెస్లో. సరే రెచ్చగొడుతున్నాడు, అది అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టమని కూడా విజయసాయి రెడ్డి కానీ ఈయన కానీ తర్వాత వచ్చిన భార్గవ రెడ్డి కానీ రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెడితే సోషల్ మీడియా మీద పోస్టులు మీడియాలో పెట్టిన వాళ్ళ మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. విజయబాబు అనే ఒక జర్నలిస్టు ముసుగులో వెళ్తే కూడా అప్పుడు చెప్పింది, మరి సామూహికంగా అరెస్ట్ చేస్తున్నారని మీరు మా దగ్గరికి వచ్చారు, బాగానే ఉంది, కానీ సామూహికంగా నేరాలు చేశారు కదా, మరి వాళ్ళు నేరాలు చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేయొద్దని న్యాయమూర్తులుగా ఉండి మేము ఎలా ఆదేశించగలం, రాజ్యాంగానికి భిన్నమైన ఆదేశాలు మేము ఎలా ఇవ్వగలుగుతాము, అయినా మీరు ఎందుకు వచ్చారు, మీరేమన్నా ఇందులో బాధితులు అంటే నేను కాదన్నాడు. మరి ఎవరు బాధితులు అంటే మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి రావట్లేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు భిన్నంగా ఉంటాయండి. గతంలో రాయలసీమలో ఇన్ని ఫ్యాక్షన్స్ ఉన్న సొంత కుటుంబ సభ్యుల్ని చంపి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మొట్టమొదటి వ్యక్తి. తండ్రి మీద ఆయనకి ప్రేమే ఉంటే తండ్రికి ప్రాణప్రదమైనటువంటి బాబాయిని చంపుతారండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు జెండా ఎగరాలని ఆహారం తప్పించాడు, తర్వాత మళ్ళీ అన్న కొడుకు పార్టీ పెట్టాడని ఆ పార్టీ ప్రచారానికి ఆ రాత్రి కూడా వెళ్ళొచ్చాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరాలనే ప్రయత్నించాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ప్రేమ లేదు. ఆయన తన రాజకీయ వ్యూహాలకి తను ఎవరినైతే ప్రోత్సహించదలుచుకున్నాడో వాళ్ళని ఈయన ప్రోత్సహించట్లేదని అవినాష్ రెడ్డిని, షర్మిలకి సీటు ఇవ్వమంటున్నాడన్న ఒక్క మిషతో ఆయన్ని పక్కకు తప్పించినాడు. ఊరుకున్నాడా? పని మేమే చేసామని చెప్పుకోవాలి కదా, ధైర్యస్తుడు పులి అయితే. మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాడు. తర్వాత ఒక్క లేఖ అయినా రాశాడా సిబిఐకి, చంద్రబాబు మీద నేను సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, లోకేష్ మీద చెప్పిన వాటన్నిటికీ కట్టుబడ్డానని రాయాలి కదండి. అవునండి, వాస్తవం. రాయిలా. కాబట్టి ఆయన ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పంకజశ్రీ గారు కూడా వంశీ భార్య భయపడటానికి కారణం ఏంటంటే, వివేకానంద రెడ్డిని ఎలా ఉపయోగించుకున్నారో వంశీని కూడా ఉపయోగించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరుల మీద వేస్తే వేయచ్చు, కానీ వాళ్ళ కుటుంబానికి జరిగే నష్టం గురించి భయపడుతుందేమోనని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపరుడు, ఎంత నీచుడు అంటే, తండ్రిని రిలయన్స్ హత్య చేయించిందని చెప్పి విజయమ్మ ఆరోపించింది, జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. ముఖ్యమంత్రి కాగానే అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ మీరు? ఆ రోజు రిలయన్స్ స్టోర్స్ మీద కూడా దాడులు కూడా చేయించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి, అది జగన్ అనుయాయులు, అప్పుడు ఇంకా పార్టీ పెట్టలా, కానీ వెళ్ళి దాడి చేశారు. ఎందుకంటే మా రాజశేఖర రెడ్డి గారిని వచ్చేసింది ముఖేష్ అంబానీ అని, అయితే విజయమ్మ గారు కూడా చేసింది. మరి అదే వ్యక్తికి మళ్ళీ పరిమళ నత్వానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపారు. 3200 కిలోమీటర్లు నడిచి అన్న ముఖ్యమంత్రి అవ్వాలి అని పోరాడిన షర్మిలకి ఇవ్వలేదు. ఆ రకంగా వాళ్ళకి ఒక ఇది లేదంటే రాజకీయ లబ్ధి కోసం అప్పటికి, ఎందుకంటే మోడీకి అంబానీ బాగా దగ్గరని తెలుసు వాళ్ళకి, కాబట్టి మోడీ ముఖంలో ఆనందం చూడటం కోసం, లేకపోతే ముఖేష్ అంబానీ ఇస్తున్న డబ్బుల కోసం తను మడం తిప్పాడు, మాట తప్పాడు. తండ్రిని చంపినాడిని ఎవడన్నా ఊరుకుంటాడండి? అదే వాస్తవం అయితే ఇప్పుడు ఒక మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి బ్రహ్మం గారు,
ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో, రాజశేఖర రెడ్డి గారిని హత్య చేయటంలో ముఖేష్ అంబానీ పాత్ర కూడా అంతే ఉందనుకోవాలి. జీరో, అక్కడ జీరో, ఇక్కడ జీరో. వాస్తవమే కదా సార్. అక్కడ జీరో, ఇక్కడ జీరో. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇద్దరి మీద వేసాడు. రాజకీయ లబ్ధి పొందాడు, ఆర్థిక లబ్ధి పొందాడు ముఖేష్ అంబానీ నుంచి. మోడీ గారి నుంచి ఏమో రాజకీయ లబ్ధి పొందాడు. తన కేసులు ఇవాళ రాక కూడా మరి విచారణకి రాకుండా ఆపుకుంటున్నాడంటే మరి ఆ రోజున పరిమళనత్వానికి ఫేవర్ చేయబట్టే కదా. అట్లా తను రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా లొంగిపోతాడండి. ఎంతటి స్థాయిగా దిగజారిపోతాడు. షర్మిల గారు ఏం చెప్పిందండి? సొంత మేనల్లుడు మేనగోళ్ళ ఆస్తి ఎవడన్నా తినే నీచుడు ఉంటాడా అని అడిగింది. అట్లాంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి. అసలు రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా చెప్పిన అర్హత కూడా లేదని కూడా చెప్పింది కదా. మరి అట్లాంటప్పుడు సొంత కుటుంబ సభ్యుల కన్నా మనకి ఎక్కువ తెలుస్తుందా? తల్లి చెల్లిని తన పేటీఎం మందుతో దారుణంగా వ్యక్తిగత హనానికి కూడా పాల్పడ్డాడు సార్. అది బాగా బాధ ఉంది వాళ్ళకి. ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మానసికంగా కుంగుబాటు మామూలుగా ఉండదు. షర్మిల పుట్టుక మీద కూడా తను తర్వాత మన ఈ విజయమ్మ గారి వ్యక్తిత్వం మీద కూడా చాలా ముద్ర వేసాడు. అంటే ఒక నీచమైన ఆరోపణ చేస్తున్నారు. పేటీఎం సోషల్ మీడియా వాళ్ళతో, మళ్ళీ అదే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే ఆపించమని కూడా ఆయన కోర్టుకి పంపించాడు మనిషిని. 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల మీద సిబిఐ కేసులు పెట్టి జరుగుతున్న తీరు మనం చూస్తున్నాం సార్. దాంట్లో కండిషనల్ బెయిల్పై ఆయన బయటకు వచ్చాడు. అటువంటి వ్యక్తి ప్రజల్ని ఉద్రేకపరుస్తూ మీరు దోచుకోండి, దొంగతనాలు చేయండి, నాకు మళ్ళీ జైలుకి వెళ్ళండి అని చెప్పడం, దాన్ని సిబిఐ ఎట్లా పరిగణించాలంటారు? దాని మీద కేసు పెట్టాలా వద్దా? ఇలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయమని చెప్తున్నా, లేకపోతే ప్రజల్ని రెచ్చగొడుతున్న వ్యక్తుల మీద సుమోటోగా పోలీసులు కూడా కేసు పెట్టొచ్చండి. చట్టాన్ని అతిక్రమించమని, దౌర్జన్యాలు చేయమని, శాంతి భద్రతలకు భంగం కలిగించమని, ప్రజల ప్రాణాలకి హాని కలిగించమని ఎవరు ప్రేరేపించినా వాళ్ళ మీద సుమోటోగా పెట్టొచ్చు. కోర్టులకు వెళ్ళి కూడా ఒక పబ్లిక్ వాజ్యం వేస్తే కూడా ఆ ప్రకటనని చూసిన తర్వాత న్యాయస్థానాలు కూడా పోలీసులు ఆదేశాలు కూడా ఇస్తాయి. ఎందుకంటే అదన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదండి, వీడియో ఎవిడెన్సే ఉంది. గతంలో అంటే నోటి మాటని ఎవరైనా నేను అనలేదనేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరు ఏ మాట మాట్లాడినా రికార్డెడ్గా ఉంటున్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల దాకా అవి ఒక సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. చేయొచ్చండి. సిబిఐ ఎందుకు అట్లా గమ్మున ఉందంట అంటే ఒక బ్రహ్మగారు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని సునీత గారు వెళ్తుంది, కానీ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ అడగలేదు కదా. సుప్రీంకోర్టు కూడా అడిగింది. మీరు దర్యాప్తు సంస్థ మీరు ఎందుకు అడగటం లేదు? ఇండివిజువల్గా ఒక వ్యక్తిగతంగా సునీత వస్తుంది, ఆ టైంలో అయినా మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వటం లేదని కూడా వీళ్ళని తప్పు పట్టింది. అవును. కాబట్టి ఇప్పుడైతే అడుగుతారులేండి. ఇకను అదండి విషయం. వ్యవస్థలో తమ పని తమ సక్రమంగా చేస్తే జగన్ రెడ్డి లాంటి నేరస్తులు ఉండరు, పుట్టబోరు, సమాజానికి కీడు చేసే అవకాశం కూడా ఉండదు. వ్యవస్థలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనకు వెల్లడించిన సంగతి మనం చూసాం. నమస్తే సార్. థ్యాంక్ యూ బ్రహ్మంగారు. మాకు మా ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేసిన మీకు మరోసారి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ బ్రహ్మంగారు.